చైనీస్ ల్యాంటర్న్ ఫెస్టివల్ అనమాట ఇది. సో ఎంట్రన్స్ నుంచి ఇట్లా వెళ్తుంటే మొత్తం ల్యాంటర్న్స్ పెట్టి ఇట్లా మంచి బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ ఈ ఫెస్టివల్కి వెళ్ళక ముందు, ఈ ఈవెంట్కి వెళ్ళక ముందు మీరు జాగ్రత్తగా లైక్ ఉండాలి. ఎలా అంటే వెదర్ చాలా ఫ్రీజ్ అయిపోతూ ఉండే. మేము డబల్ లేయర్స్ వేసుకున్నాము, గ్లౌజెస్ వేసుకున్నాము, అండ్ కిడ్స్కి కూడా స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళాం. బికాస్ మోస్ట్లీ చైనీస్ ఫుడ్ అవైలబుల్ ఉండే అక్కడ. డోనట్స్ ఇవన్నీ క్రేజీ ఫుడ్స్ ఉన్నా కూడా లైక్ కిడ్స్కి మనం ప్యాక్ చేసుకొని వెళ్ళడం బెటర్. సో దట్ వాళ్ళు క్రాంకీ ఉన్నా లేకపోతే ఫుడ్కి ఏమైనా ఆకలేసినా మనం ఫీడ్ చేయడానికి మేము అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుపోయినాం అనమాట. అండ్ ధృతికి స్టాలర్ కూడా క్యారీ చేసినాము. అండ్ ఈ ఈవెంట్లో స్పెషల్గా దీని గురించి చెప్పాలన్నమాట. ఇది 1/2 hour షో ఉండే. ప్రతి ఒక్క 1/2 hourకి ఒక 10 minutes బ్రేక్లో పెట్టాడనమాట. దీన్ని ఇక్కడ ఎవరైతే మీరు చూస్తున్నారో స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అతను డాన్స్తో పాటు ఫేస్ మొత్తము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. లైక్ ఇప్పుడు మీరు గ్రీన్ చూస్తే మళ్ళీ ఆరెంజ్ అలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ మ్యాజిక్ అనమాట. సో డాన్స్ తోటి అండ్ ద వే ఆఫ్ ఆల్ మ్యాజికల్ ఫేసెస్ తోటి మస్తు ఉండే అనమాట ఈ ప్రోగ్రామ్ ఒకటి ఈవెంట్లో. అండ్ అందరి దగ్గరికి వచ్చి ఐఫై కూడా ఇచ్చిండే అనమాట. తను పిల్లలందరినీ ఇట్లా ఐఫై చేసి ఇట్లా చిన్నగా హక్ చేసుకొని కూడా వెళ్ళిండే స్టేజ్ కింద ఉన్న కిడ్స్ అందరికీ. ఇఫ్ యూ సీ హర్ క్లోజర్ లుక్లో లైక్ ఫేస్ అనేది చేంజ్ అవుతుండే అనమాట. అండ్ ఈ ఫెస్టివల్ గురించి చెప్పాలి అంటే ల్యాంటర్న్స్ ఏంటంటే ఇది సింబలైజ్ చేస్తుంది అనమాట గుడ్ ఫార్చ్యూన్కి అండ్ రెస్పెక్ట్. మనం ఏదైనా పాస్ట్లో ఏదన్నా బ్యాడ్ ఉంటే దాన్ని లైట్న్ అప్ చేసి పైకి పంపించినాం అనుకోండి. సో పాస్ట్ అనేది మొత్తం పోయి గుడ్తోని స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అన్నది వీళ్ళు బిలీవ్ చేస్తారనమాట చైనీస్ వాళ్ళు. సో అట్లాంటిది ఈవెంట్ అనమాట ఇది. బట్ బేసికల్గా ఆ రోజు ఈవెంట్ జరుగుతున్నప్పుడు మస్తు చల్లగా ఉండే అనమాట క్లైమేట్. అసలు హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతుండే. మేము గ్లౌజెస్ లేకపోతే అసలు ఎంజాయ్ చేయకపోయే వాళ్ళము. అండ్ మ్యాక్సిమం చాలామంది ఎవరైతే అన్కవర్డ్ లైక్ మొత్తం నాట్ ప్రిపేర్డ్ వచ్చిండో దే కుడెంట్ స్టే ఫర్ లాంగర్. దే వెంట్ హాఫ్ ఆఫ్ ద షోలోనే వెళ్ళిపోయినారు చాలామంది. సో అండ్ ఇది మొత్తం ఇదే సీజన్లో ఉంటుంది కాబట్టి బెటర్ యూ క్యారీ మెనీ థింగ్స్ విత్ యూ. లైక్ చలి నుంచి కాపాడుకోవడానికి అప్లై మాయిశ్చరైజర్ అండ్ గో విత్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇది ఇంకా అదే ఈవెంట్లో సెకండ్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో తినన్నీ ఇట్లా జిమ్నాస్టిక్స్ ఇవి అన్నీ చేశాడనమాట. సో కొన్ని చాలా ఇది అనిపించింది. అండ్ దీంతో కూడా బాగానే ప్లే చేశారు. ఇది కూడా బాగా అనిపించింది. ధృతి అండ్ దియా కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. వీళ్ళతో పాటు ఇంకొక కిడ్ కూడా ఉండి తను కూడా ఎంజాయ్ చేసిండు. అండ్ మిడిల్లో దియా అడిగిన క్వశ్చన్, నాన్న కెన్ యూ డూ ఆల్ దిస్ అని అడిగింది వాళ్ళని. ఇట్ వాస్ మంచిగా అనిపించింది క్వశ్చన్ అయినా. అండ్ ఇది చాలా ల్యాంటర్న్ యాక్టివిటీస్ చాలా పాపులర్ ఉంటాయి అన్నమాట ఈ ఫెస్టివల్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎన్సీ క్యారీలో జరుగుతుంది అనమాట. సో టైమింగ్స్ కూడా లైక్ Jan 12th వరకు ఉంటుంది ఈ ఈవెంట్ అనేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇదంతా ఇట్లా మంచి బ్యూటిఫుల్ లైట్స్ అండ్ డెకరేషన్తో చేసిందనమాట. యానివర్సరీ ఇది 9th anniversary అనమాట వీళ్ళది. అండ్ ఇక్కడ తిను ప్లే చేసింది ఆ చైనీస్ ఒక ఇన్స్ట్రుమెంట్తో. అసలు ఎంత బాగుండేనో ఆ మ్యూజిక్ తను చేస్తున్నప్పుడు కూడా. అండ్ ఇక్కడ ఓ మై గాడ్ దిస్ ఆర్ మనం చూసే రెగ్యులర్ బెలూన్స్ కన్నా ఇవి డిఫరెంట్ బెలూన్స్ అనమాట. ఇవి వేరు మనం రెగ్యులర్గా చూసేవి. బట్ ఇందాక చూసినవి అయితే దోస్ ఆర్ నాట్ రెగ్యులర్ వాట్ వీ సీ ఇన్ వాల్మార్ట్ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్. లిటిల్ డిఫరెంట్ ఉండే. సీసార్తో కూడా ఇక్కడ ఇదొక గేమ్ పెట్టారు. సో కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసిండు. ధ్రువస్ లైక్ అట్లీస్ట్ 15-20 minutes ఇక్కడే ఎంజాయ్ చేసిండే, అప్ అండ్ డౌన్ అనుకుంటూ. ఇది వర్త్ అని చెప్తే ఇట్స్ టోటలీ వర్త్ అనే చెప్తాను. చాలా బాగుండే యూనిక్ ఎక్స్పీరియన్స్. లైట్స్ అండ్ ఎవరైతే లైక్
ఆల్వేస్ మనం అంత ఈవెంట్స్ జరగవు కదా, సో లైట్స్ అండ్ ఇవన్నీ చూడడానికి మంచి ఉండే. అండ్ ఎస్పెషల్లీ నాకేం నచ్చిందంటే ఈ ప్లే జోన్ నచ్చింది కిడ్స్కి. అక్కడ వాళ్ళు సైక్లింగ్ పెడలింగ్ చేస్తున్న కొద్దీ బబుల్స్ అనేవి సూపర్ ఫాస్ట్గా వస్తుండే. ధ్రువ్ అయితే ఇది క్రేజీ ఎంజాయ్ చేసిండు. యాక్చువల్లీ 3 ఉండే ఇక్కడ ర్యాబిట్స్. ఆ ర్యాబిట్స్ 3లో కూర్చొని కూడా లైక్ కలర్స్ ఉండే అనమాట. అండ్ ఇది ఒకటి ఏంటంటే వెన్ యూ వాక్ లైట్స్ వస్తాయి అనమాట. లైక్ నేను వాక్ చేస్తున్నప్పుడు ధ్రువ్ రన్ చేస్తున్నప్పుడు లైట్స్ వస్తుండే అనమాట. ఇక్కడ కూడా బాగానే ఎంజాయ్ చేసిండు ధ్రువ్. అసలు బోరే అనిపించలేదు, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండే. మేము యూజువల్లీ బెంటన్ విల్లేలో ఉంటాం కాబట్టి మాకు ఇలాంటివి చాలా తక్కువ. సో ఎన్సీకి రావడం లైక్ మాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ వెకేషన్లో. మొత్తము ఇదంతా మనం చూసి రావడానికి అట్లీస్ట్ మినిమం అబౌట్ 45 to 75 minutes పడుతుంది అనమాట. 6 PM to 9 PM వరకే ఉంటుంది ఈ ఈవెంట్ అనేది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ డంబెల్స్ టైప్ అనమాట. లైక్ వెన్యూ వాడు క్లిక్ చేసినప్పుడు సౌండ్స్ అలా వస్తుండే. ఇది కూడా బాగానే ఎంజాయ్ చేసిండు. ఒకటి ర్యాబిట్, ఒకటి డక్లో అట్లా ఉండే అనమాట. అండ్ ఇదేంటంటే మీరు మూవ్ అవుతున్నప్పుడు స్క్రీన్లో అలా మీకు మీది కనిపిస్తుంది అనమాట ఆపోజిట్. ఇట్లా మీరు ఎట్లయితే ఆడతారో స్క్రీన్ పైన కూడా అట్లనే ప్లే చేస్తారు. ధ్రువ్ ఇస్ టూ స్మాల్ టు అండర్స్టాండ్, సో ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ అవుతూ ఉండేవాడు. అండ్ తర్వాత వాడికి ఇంకా వేరే దానికి మూవ్ అయిపోయిండు. మళ్ళీ వచ్చిండు, కాసేపు ఆడుకున్నాడు. యా ఫ్రమ్ హియర్ అసలు ఎంత బాగుండేనో అసలు లైట్స్ అన్నీ కూడా. ఐ డోంట్ నో హౌ లాంగ్ దే టుక్ టు అరేంజ్ ఆల్ దిస్, బట్ లైక్ చాలా గ్రేట్ ఉండే. ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఉండే అసలు చూడడానికి. ఒక్కొక్కటి లైక్ నేను 3-4 minutes అన్నా వెయిట్ చేసింటా. సో ఇదంతా అరౌండ్ లైక్ రౌండ్గా వాక్ చేసి అండ్ వెరైటీ ఆఫ్ డైనోసార్స్ పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ధ్రువ్కి డైనోసార్స్ తెలుసు కాబట్టి ఈచ్ డైనోసార్ని బాగానే చూసాడు. అండ్ మనం ఇక్కడ ఈ స్టార్ పైన నించుంటే ఆ లైట్స్ డైనోసార్ ఇట్లా మూత తెరుస్తుంది అనమాట, మౌత్. సో ఇది కూడా బాగుండే. ఇంకా టైప్స్ ఆఫ్ డైనోసార్స్ అన్నీ ఉండే ఇక్కడ. అండ్ ఈచ్ దానికి ఇట్లా వెయిట్ చేసి ఒక్కొక్కటి మేము వెళ్తుండే అనమాట. అండ్ టికెట్స్ ప్రైసెస్ వచ్చి $31 ఉండే, ఏజెస్ 3 and upకి. అండ్ అంటే ఇట్స్ వేరీస్ అనమాట. ఒక్కొక్క టైం November 15th to November 16th ఒక్కొక్క ప్రైస్లా ఉండే. అండ్ దిస్ ఇస్ ఎ లావా అనమాట. లావా మనకి ఎట్లయితే ఉంటుందో వాల్కనో, సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఇది వాటర్లో పెట్టారు. యాక్చువల్లీ వాటర్లో ఒక స్టేజ్ లాగా పెట్టి స్టాండ్ పెట్టి దానిపైన ఇది పెట్టారు. అసలు సూపర్ ఉండే ఇది కూడా. ఇవన్నీ ఇంకా ఫిష్, మష్రూమ్స్ అట్లాంటి డెకరేషన్ తోటి పెట్టిండు అనమాట. ఇదంతా కూడా మస్తు ఉండే, అసలు బ్యూటిఫుల్ ఉండే అంతా. అండ్ మళ్ళీ బ్యాక్ టు కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం ఇక్కడ ఈ వేలో. ఇదంతా ఫ్లవర్స్ ఉండే, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ న్యూ అండ్ లైటింగ్స్ ఇదంతా ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో హియర్. ఇఫ్ యూఆర్ నియర్ బై టు క్యారీ కూడా మీరు అందరూ వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా బాగుండే అసలు ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో.